హే గైస్, ఎలా ఉన్నారు? రీసెంట్ గా నాకు నార్త్ కొరియా నుంచి ఒక ఫోన్ వచ్చింది. నేను నమ్మదురా, అడుగు తిరు. ఏంటి బాబు, ఈ మధ్య కిమ్మావ్ మీద వీడియోస్ చేయట్లేదు, ఆల్మోస్ట్ 5 months అయిపోయింది నువ్వు వీడియోస్ చేసి, కిమ్మావ్ అడుగుతున్నాడు అన్నారు. నాకు ఒక్కసారికి టెన్షన్ వచ్చేసింది. అది కాదు బెదరు, ఈ మధ్య కిమ్మావ్ గురించి ఏం న్యూస్లు రావట్లేదు కదా, ఏం చేయాలి? మా వాళ్ళు కూడా ఏగరగానే ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు వీడియోస్ చూడటాను కన్నా. సరే నీ కోసం 2 విషయాలు చెప్తాను, రాసుకో అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. వాటి గురించి ఈరోజు మన వీడియో. సో మీకు 2 విషయాలు చెప్తాను. ఆ రెండిట్లో ఏది మిమ్మల్ని ఎక్కువగా షాక్ చేసిందో కింద కామెంట్స్లో చెప్పండి. ఫస్ట్ది, నార్త్ కొరియాలోని డాక్టర్స్ అక్కడ జనాల్ని డాగ్ మీట్ అంటే కుక్క మాంసం తినమని చెప్తున్నారు. జోక్ కాదు, ఇదిగో ప్రూఫ్ చూడండి. సెకండ్ది వచ్చేసి 29th July 2026 సమ్వేర్ ఇన్ ద పసిఫిక్ ఓషన్ జేఎస్ చోకాయ్ అనే జపాన్ వార్షిప్ నుంచి ఒక మిసైల్ ఫైర్ అయిందనమాట. ఇది US నేవీ సపోర్ట్ తో జరిపిన ఒక కంట్రోల్డ్ మిసైల్ టెస్ట్. అండ్ ఈ మిసైల్ ని ర్యాండమ్ గా అంటే ఎటువంటి టార్గెట్ మీద ఫైర్ చేయలేదు. డైరెక్ట్ గా చెప్పాలంటే నార్త్ కొరియా వైపు ఈ మిసైల్ ని డైరెక్ట్ చేయలేదు. కానీ ఈ మిసైల్ ఫైర్ అయిన కొన్ని డేస్ కే నార్త్ కొరియా నుంచి ఫెమిలియర్ వాయిస్ తో ఒక వార్నింగ్ వచ్చింది. ఆ ఫెమిలియర్ వాయిస్ మన కిమ్మావది కాదు, కిమ్మావ్ వాళ్ళ సిస్టర్ కిమ్ యో జాంగ్ ఆంటీది అనమాట. సో జపాన్ డిఫెన్సివ్ కంట్రీ నుంచి మిలిటరీ పవర్ గా మారి ఇతర కంట్రీస్ ని అటాక్ చేయడానికి రెడీ అయిందని, సో నార్త్ కొరియా ఎడిషనల్ మిలిటరీ ఆప్షన్స్ అని క్రియేట్ చేయటమే కాదు, జపాన్ చేసిన ఈ పనికి రిగ్రెట్ ఫీల్ అయ్యేలా చేస్తామని వార్నింగ్ కూడా ఇచ్చింది. ఇప్పుడు 2 విషయాలు ఏది మిమ్మల్ని ఎక్కువగా షాక్ చేస్తుంది? డాగ్ మీట్ తినమని నార్త్ కొరియన్స్ కి అక్కడ డాక్టర్ సజెస్ట్ చేయటమా, లేదా వాళ్ళ డైరెక్షన్ లో రాని మిసైల్ కి కూడా రియాక్ట్ అయ్యి డెడ్లీ వార్నింగ్ ఇవ్వటమా? ఏది ఎక్కువగా షాక్ చేస్తుందో కింద కామెంట్స్ లో చెప్పండి. ఇప్పుడు వీటి గురించి మనం కొంచెం డీటెయిల్డ్ గా డిస్కస్ చేద్దాం. ఇంతకీ వీడియోకి లైక్ చేశారా? లైక్ చేయకపోతే ఫాస్ట్గా లైక్ చేయండి. సో జపాన్ చేసింది కంట్రోల్డ్ మిసైల్ టెస్ట్ అనమాట. కానీ ఇది ఆర్డినరీ టెస్ట్ కాదు. ఎందుకంటే ఫస్ట్ టైం ఒక జపనీస్ వార్షిప్ సక్సెస్ఫుల్గా టోమహాక్ క్రూజ్ మిసైల్ ని లాంచ్ చేస్తుంది. ఈ మిసైల్ తో అటు ఇటుగా 1600 kilometers దూరంలో ఉన్న టార్గెట్ ని కూడా హిట్ చేయొచ్చు అనమాట. బై ది వే, జపాన్ కి నార్త్ కొరియాకి మధ్యలో ఉన్న దూరం జస్ట్ 1045 kilometers మాత్రమే. అలానే జపాన్ నార్త్ కొరియాని మిసైల్ తో హిట్ చేస్తుంది అని కాదు, జస్ట్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ కోసం చెప్పాను. అఫ్ కోర్స్ మనకి జస్ట్ అది ఇన్ఫర్మేషన్ లాగా అనిపించవచ్చు, కానీ కిమ్మావ్కి వాళ్ళ ఫ్యామిలీకి, ముఖ్యంగా మన సైకో సిస్టర్ కిమ్ యో జాంగ్ కి అది అసలు ఇన్ఫర్మేషన్ కాదు. అందుకే కిమ్ యో జాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అయితే కొన్ని హెడ్లైన్స్ లో కిమ్ యో జాంగ్ డైరెక్ట్ గా న్యూక్లియర్ అటాక్ వార్నింగ్ ఇచ్చింది అని అంటున్నాయి. బట్ స్పెసిఫిక్ గా జపాన్ మీద న్యూక్లియర్ అటాక్ వార్నింగ్ ఇవ్వలేదన్నమాట. మిలిటరీ ఆప్షన్స్ ని పెంచుతున్నాం అని చెప్పింది. అయితే మిలిటరీ ఆప్షన్స్ ఏంటో అనేది క్లియర్ గా చెప్పలేదు. ఇప్పుడు వార్నింగ్ ఇవ్వటంలో, న్యూక్లియర్ వార్నింగ్ ఇవ్వటంలో చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ ఈస్ట్ ఏషియాలో ఒక అన్క్లియర్ స్టేట్మెంట్ లేదా ఒక అన్క్లియర్ వార్నింగ్ మిసైల్ కంటే ఫాస్ట్ గా ట్రావెల్ చేస్తుంది. ఈస్ట్ ఏషియాలో సిచ్యువేషన్ ఇప్పుడు ఫాస్ట్ గా చేంజ్ అవుతుంది అనమాట. ఒక పక్కన జపాన్ తమ మిలిటరీ పాలసీని మెల్లిమెల్లిగా చేంజ్ చేస్తుంది. నార్త్ కొరియా రష్యాకి క్లోజ్ అవుతుంది. సౌత్ కొరియా ఏమో నార్త్ కొరియాతో పీస్ కోసం ట్రై చేస్తుంది. ఇన్ కేస్ ఈస్ట్ ఏషియా పాలిటిక్స్ గానీ ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటే ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది తెలుసా? కిమ్ యో జాంగ్ ఈస్ టైపింగ్ అండ్ ప్రతి ఒక్కరూ తమ రీడ్ రిసిప్ట్స్ ని ఆఫ్ చేసుకుంటారు. బికాస్ కిమ్ యో జాంగ్ వార్నింగ్ ఇస్తుంది కానీ ఆ వార్నింగ్ ఎవరికి అనేది క్లారిటీ ఉండదు. అసలు ఆమె వార్నింగ్ లోనే క్లారిటీ ఉండదు అనమాట. అది సింపుల్ గా చెప్పాలంటే ఆంటీకి కొంచెం తిక్కుంది, కానీ ఆ తిక్కకో లెక్క ఉంది. కాసేపు ఈస్ట్ ఏషియా పాలిటిక్స్ ని పక్కన పెడదాం. లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ సెకండ్ ఫేవరెట్ కంట్రీ నార్త్ కొరియా. ఎర్లీ ఆగస్ట్ లో నార్త్ అండ్ సౌత్ కొరియాని సివియర్ హీట్ వేవ్ తాకిందనమాట. నార్త్ కొరియాలో ఆల్మోస్ట్ 40 degrees Celsius వరకు టెంపరేచర్స్ రీచ్ అయ్యాయి. టెంపరేచర్స్ పెరిగిపోవడంతో నార్త్ కొరియా రూలింగ్ పార్టీ వాళ్ళ మెయిన్ న్యూస్ పేపర్ రొడాంగ్ సిన్మన్ ఒక హెల్త్ అడ్వైజ్ ని పబ్లిష్ చేసింది. యాక్చువల్ గా ఆ అడ్వైజ్ ఇచ్చింది ప్యూంగ్యాంగ్ జనరల్ హాస్పిటల్ లో పనిచేసే ఒక సీనియర్ డాక్టర్ అనమాట. సో ఆ అడ్వైజ్ ఏంటంటే హీట్ ని తట్టుకోవడం కోసం సమ్మర్ ఫుడ్స్ లైక్ వాటర్ మిలన్, కుకుంబర్, టొమాటో, ముంగ్ బీన్స్, ఫిష్ తో పాటు డాగ్ మీట్ సూప్ ని తినమని చెప్పారు. ఈ డాగ్ మీట్ సూప్ ని నార్త్ కొరియాలో డాన్ గోగి గుక్ అంటారు. అండ్ ఎప్పుడైతే ఈ హెల్త్ అడ్వైజ్ పబ్లిష్ అయిందో ఇది ఇంటర్నేషనల్ హెడ్లైన్ అయిపోయింది. బట్ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే నార్త్ కొరియన్స్ డాగ్స్ మీట్ తినటం కొత్త ఏం కాదు. ఇప్పుడు హిస్టారికల్ గా చూసుకుంటే కొరియన్ పెనున్జులాలో ఎక్స్ట్రీమ్ సమ్మర్ డేస్ వచ్చినప్పుడు డాగ్ మీట్ తినేవాళ్ళు. డాగ్ మీట్ వల్ల ఎనర్జీ అండ్ స్టామినా పెరుగుతాయి అనేది ఇక్కడ నమ్మకం. ఆఫ్ కోర్స్ ప్రతి ఒక్క నార్త్ కొరియన్ ఈ నమ్మకాన్ని ఫాలో అవుతారు అని లేదనుకోండి. బట్ ఓవర్ ది ఇయర్స్
ఇయర్స్ కొరియన్ కల్చర్లో చాలా చేంజెస్ వచ్చాయి. సౌత్ కొరియాలో డాగ్ మీట్ కన్సంప్షన్ అనేది షార్ప్గా పడిపోయింది. ఇక్కడ ఫ్యామిలీస్ డాగ్స్ని ఫుడ్ లాగా కాకుండా మనలాగా పెట్స్ లాగా ట్రీట్ చేయడం స్టార్ట్ చేశాయి. 2024లో సౌత్ కొరియా ఒక లాని పాస్ చేసి డాగ్ మీట్ ఇండస్ట్రీకి ఫుల్ స్టాప్ పెట్టింది. అండ్ ఫిబ్రవరి 2027 నుంచి డాగ్స్ని మీట్ కోసం అమ్మడాన్ని పూర్తిగా బ్యాన్ చేయబోతుంది సౌత్ కొరియా. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటికే అక్కడున్న 82% డాగ్ మీట్ ఫార్మ్స్ అన్ని క్లోజ్ అయిపోయాయి. కానీ నార్త్ కొరియా మాత్రం డాగ్ మీట్ ని ఇప్పటికీ హెల్దీ ఫుడ్ లాగా చూస్తుంది. ఇన్ఫాక్ట్ అక్కడ స్టేట్ మీడియా దీన్ని ఒక సర్వైవల్ డిష్ లాగా పోర్ట్రే చేస్తుంది. సో ఒక పక్కన హీట్ వేవ్ ని తట్టుకొని సర్వైవ్ అవటం కోసం డాగ్ మీట్ వెనకబడుతున్న నార్త్ కొరియన్స్ కి జపాన్ వాళ్ళ టోమహాక్ మిసైల్ ఇంకో సర్వైవల్ థ్రెట్ గా మారింది. టోమహాక్ అనేది యునైటెడ్ స్టేట్స్ లో తయారైన ఒక లాంగ్ రేంజ్ మిసైల్ అనమాట. టార్గెట్ వైపు ప్లాన్డ్ రూట్ లో హై సబ్సోనిక్ స్పీడ్ లో వెళ్ళగలిగే ఎయిర్ క్రాఫ్ట్ ని ఆకాశంలో డిటెక్ట్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. అమెరికా దగ్గర జపాన్ బై చేసిన వర్షన్ అయితే 1600 కిలోమీటర్స్ అవతల ఉన్న టార్గెట్ ని కూడా స్ట్రైక్ చేయగలదు. అండ్ జపాన్ మొత్తం 400 టోమహాక్ మిసైల్స్ ని అమెరికా దగ్గర నుంచి రిక్వెస్ట్ చేసింది, అలాంగ్ విత్ కంట్రోల్ సిస్టమ్స్, ట్రైనింగ్ అండ్ సపోర్ట్ కూడా. సో జస్ట్ మిసైల్స్ అమ్మడమే కాదు, వాటిని ఎలా యూజ్ చేయాలి అనేది కూడా అమెరికా దగ్గరుండి జపాన్కి చూపిస్తుంది. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే జపాన్ రిక్వెస్ట్ చేస్తుంది నార్మల్ టోమహాక్ మిసైల్స్, న్యూక్లియర్ ఆర్మ్డ్ టోమహాక్స్ కాదు. కానీ ఈ నార్మల్ మిసైల్స్ ని చూసి నార్త్ కొరియా ఎందుకు ఇంతలా రియాక్ట్ అయింది? డెకేడ్స్ నుంచి జపాన్ మిలిటరీ ఇమేజ్ అనేది జస్ట్ ఒక షీల్డ్ లాంటిది. అంటే ఎవరు ఎంత పెద్ద అటాక్ చేసినా దాన్ని జపాన్ ఈజీగా అడ్డుకుంటుంది, కానీ జపాన్ ఎప్పుడు అగ్రెసివ్గా అటాక్ చేస్తుంది లేదు. నేను చెప్పేది వరల్డ్ వార్స్లో కాదు, కానీ టోమహాక్ మిసైల్తో ఆ అగ్రెసివ్నెస్ యాడ్ అవుతుంది. అండ్ ఆ అగ్రెసివ్నెస్ జపాన్కి దగ్గర రేంజ్లో ఉన్న నార్త్ కొరియాని టెన్షన్ పెడుతుంది. జపాన్ ఎప్పటికీ కూడా తమ ఫస్ట్ ప్రియారిటీ డిఫెన్సే అని, టోమహాక్ని స్ట్రిక్ట్ లీగల్ కండిషన్స్లో మాత్రమే యూజ్ చేస్తామని చెప్తుంది. కానీ నార్త్ కొరియా గురించి తెలిసిందే కదా, ఆకాశంలో గట్టిగా ఉరుములు వచ్చినా కానీ ఎనిమిసే కొత్త టెక్నాలజీ యూజ్ చేసి తమ మీద అటాక్ చేస్తున్నారు అనుకుంటుంది. సో జపాన్ ఎంత క్లారిటీ ఇచ్చినా ప్యోంగ్యాంగ్ దృష్టిలో టోమహాక్ మిసైల్ డిఫరెంట్ గానే కనిపిస్తున్నాయి. యుఎస్ఏ జపాన్ కి మిసైల్స్ అమ్మటం, దగ్గరుండి సపోర్ట్ చేయటం ఇవన్నీ జస్ట్ ఒక బిజినెస్ డీల్. కానీ నార్త్ కొరియా దృష్టిలో ఇది ఒక స్ట్రాంగ్ అలయన్స్. అండ్ ఆ అలయన్స్ తో యుఎస్ఏ అండ్ జపాన్ కలిసి ఎప్పుడైనా తమ మీద అటాక్ చేయొచ్చు అనేది కిమ్ మావో భయం. అండ్ నార్త్ కొరియా ఇలా భయపడటం వెనక ఒక స్టోరీ కూడా ఉంది. జపాన్ దగ్గర స్ట్రాంగ్ మిసైల్స్ చూసినప్పుడు నార్త్ కొరియాకి గుర్తొచ్చేది వాళ్ళ ఫ్యూచరే కాదు, వాళ్ళ పాస్ట్ కూడా. 80 years బ్యాక్ పాస్ట్ 1910 నుంచి 1945 వరకు జపాన్ కొరియాని రూల్ చేసింది. ఈ టైంలో జపాన్ వాళ్ళు కొరియా మీద ఫోర్స్డ్ లేబర్ సిస్టమ్ ని అమలు చేశారు. అంతేకాదు కొరియన్ లాంగ్వేజ్ ని, కొరియన్ ఐడెంటిటీని లేకుండా చేయడానికి ట్రై చేయడంతో పాటు కొరియన్ ఆడవాళ్ళ మీద ఎన్నో దారుణాలకి పాల్పడ్డారు అనమాట. సో ఈ మెమరీస్ అన్ని నార్త్ అండ్ సౌత్ కొరియా వాళ్ళలో డీప్ గా ఉండిపోయాయి. వరల్డ్ వార్ 2లో జపాన్ ఓడిపోయిన తర్వాత జపాన్ వేరే దేశాలని ఆక్రమించడం మానేసి తమ డిఫెన్స్ ని బిల్డ్ చేసుకోవడం స్టార్ట్ చేసింది. సో 1954లో అమెరికాతో కలిసి జపాన్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ ని ఏర్పాటు చేసుకుని ఒక స్ట్రాంగ్ అలయన్స్ ని బిల్డ్ చేసుకున్నారు అనమాట. అయితే జపాన్ తమ మిలిటరీని స్ట్రిక్ట్ గా డిఫెన్సివ్ గా మార్చుకుంటున్న టైంలో జపాన్ చుట్టూ ఉన్న దేశాలు తమ మిలిటరీని అగ్రెసివ్ గా మార్చుకోవడం స్టార్ట్ చేశాయి. లైక్ చైనా మిలిటరీని విపరీతంగా గ్రో చేసుకుంది. నార్త్ కొరియా ఎవరు చెప్పినా వినకుండా న్యూక్లియర్ వెపన్స్ అండ్ మిసైల్స్ ని బిల్డ్ చేసుకుంది. ఇన్ఫాక్ట్ 2017లో నార్త్ కొరియా ఫైర్ చేసిన మిసైల్స్ జపాన్ మీద నుంచి వెళ్ళి జపాన్ ని టెన్షన్ లో పడేశాయి. సో ఒకప్పుడు కొరియాని భయపెట్టిన జపాన్ ఇప్పుడు నార్త్ కొరియాని చూసి భయపడటం స్టార్ట్ చేసింది. సో జపాన్ ఏమో ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకుని భయపడుతుంది, నార్త్ కొరియా ఏమో పాస్ట్ ని తలుచుకొని భయపడుతుంది. జపాన్ దృష్టిలో నార్త్ కొరియా ఇంకా చైనా అడ్వాన్స్డ్ వెపన్స్ తో స్ట్రాంగ్ అవుతున్నాయి. నార్త్ కొరియా దృష్టిలో జపాన్ ఇంకా అమెరికా కలిసి స్ట్రాంగ్ అవుతున్నాయి. కానీ ఎవరికి వాళ్ళు మాది జస్ట్ డిఫెన్స్ మిలిటరీ అని చెప్పుకుంటున్నారు, కానీ అవతల వాళ్ళకి మాత్రం ఈ డిఫెన్స్ సిస్టమ్స్ అటాక్ చేయడానికి ప్రిపరేషన్స్ లాగా కనిపిస్తున్నాయి. అందుకే జపాన్ చేసిన సింపుల్ టెస్ట్ నార్త్ కొరియాకి థ్రెట్ లాగా కనిపించింది. ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో దీన్ని సెక్యూరిటీ డైలమా అంటారు అనమాట. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ ట్విస్ట్ కూడా ఉంది. రీసెంట్ ఇయర్స్ లో జపాన్ తమ డిఫెన్స్ సిస్టమ్ ని మెల్లిగా కౌంటర్ స్ట్రైక్ సిస్టమ్ గా మార్చడానికి ట్రై చేస్తుంది. 2026లో జపాన్ రిలీజ్ చేసిన డిఫెన్స్ ఆఫ్
జపాన్ అనే పాంప్లెట్ చూస్తే జపాన్ థింకింగ్ అనేది క్లియర్గా అర్థమవుతుంది అనమాట. అండ్ ఈ పాంప్లెట్ని దృష్టిలో పెట్టుకొని కిమ్ యో జాంగ్ స్టోరీలోకి ఎంటర్ అయింది. కిమ్ యో జాంగ్ జస్ట్ కిమ్ మామ సిస్టర్ మాత్రమే కాదు, రూలింగ్ వర్కర్స్ పార్టీలో సీనియర్ ఫిగర్, సీనియర్ ఆఫీసర్ అండ్ సెంట్రల్ పార్టీ డిపార్ట్మెంట్కి హెడ్ అండ్ రీసెంట్గా నార్త్ కొరియాలో కన్సిస్టెంట్ పొలిటికల్ మెసెంజర్గా మారింది. 2020 నుంచి రిపీటెడ్గా అమెరికాకి ఇంకా సౌత్ కొరియా గురించి కిమ్ యో జాంగ్ స్టేట్మెంట్స్ ఇస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు నిజంగా జపాన్ విషయంలో నార్త్ కొరియా సీరియస్గా ఉంటే కిమ్ మావ కాకుండా కిమ్ యో జాంగ్ ఎందుకు రియాక్ట్ అయింది? యాక్చువల్లీ నార్త్ కొరియా గవర్నమెంట్ ఎప్పుడు ఏం చేస్తుందో, ఎందుకు చేస్తుందో వాళ్ళకి కరెక్ట్గా క్లారిటీ ఉండదు. కానీ ఎనలిస్టులు దీన్ని ఒక ప్రాక్టికల్ అడ్వాంటేజ్ లాగా చూస్తారు. ఫస్ట్ కిమ్ యో జాంగ్ షార్ప్ వార్నింగ్ ఇచ్చి ఇంటర్నేషనల్ రియాక్షన్స్ని టెస్ట్ చేస్తుంది. దాని తర్వాత నార్త్ కొరియా పొజిషన్ ఏంటో అర్థమవుతుంది. ఒకవేళ తర్వాత సిచ్యువేషన్ చేయి దాటిపోతుంది అనుకున్న టైంలో కిమ్ మావ ఎంటర్ అయ్యి కాస్త సాఫ్ట్ స్టేట్మెంట్స్ ఇస్తాడనమాట. ఇలా చేయటం వల్ల అటు అగ్రెసివ్నెస్ ని ఇటు డిప్లొమసీని రెండింటిని నార్త్ కొరియా చూపించినట్లు అవుతుంది. ప్లస్ కిమ్ యో జాంగ్ నార్మల్ గా టెలివిజన్ ఇంటర్వ్యూస్ ఇవ్వదు. సో కిమ్ యో జాంగ్ సీన్ లోకి ఎంటర్ అయిందంటే సిచ్యువేషన్ సీరియస్ అయ్యింది అని అర్థం. కిమ్ మావ సిస్టమ్ అలా సెట్ చేస్తారనమాట. సో ఆమె ఇచ్చిన లేటెస్ట్ స్టేట్మెంట్స్ ప్రకారం జపాన్ అమెరికాతో కలిసి అగ్రెసివ్గా మూవ్ అవడానికి ట్రై చేస్తుంది కాబట్టి సీరియస్ మిలిటరీ వార్నింగ్ ఇచ్చింది. ఆ వార్నింగ్ ఏంటనేది క్లారిటీ ఇవ్వలేదు. బట్ ఒక విషయం మాత్రం క్లియర్, యాజ్ ఆఫ్ నౌ న్యూక్లియర్ అటాక్ని అయితే కిమ్ యో జాంగ్ డిక్లేర్ చేయలేదు. కానీ కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్పేదాని ప్రకారం కిమ్ యో జాంగ్ ఇచ్చిన వార్నింగ్ నార్త్ కొరియా అగ్రెసివ్గా చేయబోయే వెపన్స్ టెస్ట్కి హింట్ అవ్వచ్చు. అంటే ఆల్రెడీ కిమ్ మావ దీపావళికి ఒక మిసైల్ టెస్ట్ సెట్ చేసుకొని ఉంటాడు. ముందే ఇలాంటి వార్నింగ్ ఒకటి ఇచ్చి అప్పుడు మీరు చేశారు కాబట్టి ఇప్పుడు మేము చేస్తాం అంటాడు. సో కిమ్ యో జాంగ్ ఇంత సీరియస్గా వార్నింగ్ ఇవ్వడానికి కారణం జపాన్ రిలీజ్ చేసిన డిఫెన్స్ వైట్ పేపర్ అనమాట. అసలు ఆ వైట్ పేపర్లో ఏముంది? డిఫెన్స్ వైట్ పేపర్ అంటే వార్ డిక్లేర్ చేసే ఆర్డర్ కాదు, తమ కంట్రీకి ఎలాంటి థ్రెట్స్ ఉన్నాయి, వాటిని ఫేస్ చేయడానికి గవర్నమెంట్ ఎలా ప్రిపేర్ అవుతుంది అనే విషయాల్ని పబ్లిక్కి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం రిలీజ్ చేస్తారనమాట. సో జపాన్ రిలీజ్ చేసిన 2026 డిఫెన్స్ వైట్ పేపర్ ప్రకారం సెకండ్ వరల్డ్ వార్ తర్వాత జపాన్ సెక్యూరిటీ సిచ్యువేషన్ ఎప్పుడూ లేనంత మోస్ట్ సివియర్ అండ్ కాంప్లెక్స్ స్టేజ్లో ఉంది. చైనా మిలిటరీ యాక్టివిటీస్ గురించి ఆ పేపర్లో చాలా స్ట్రాంగ్ లాంగ్వేజ్ని యూజ్ చేసింది అనమాట. వాటిని అన్ప్రెసిడెంట్ అని, జపాన్ ముందున్న బిగ్గెస్ట్ స్ట్రాటజిక్ ఛాలెంజ్ అని డిస్క్రైబ్ చేస్తుంది. తైవాన్, ఈస్ట్ చైనా సీ అండ్ వెస్ట్రన్ పసిఫిక్ ఏరియాస్లోకి చైనా మిలిటరీ మూవ్ అవడమే దీనికి మెయిన్ రీజన్. అండ్ నార్త్ కొరియా విషయంలో జపాన్ లాంగ్వేజ్ ఇంకా డైరెక్ట్గా ఉంది. నార్త్ కొరియా మిలిటరీ యాక్టివిటీస్ ఇంతకు ముందు కంటే ఫార్ మోర్ డేంజరస్ అని, అవి జపాన్కి ఇమీడియట్ థ్రెట్ అని చెప్పింది. జపాన్ని రీచ్ అవ్వగలిగే బ్యాలిస్టిక్ మిసైల్స్ మీద న్యూక్లియర్ వారియర్స్ని సెట్ చేసే క్యాపబిలిటీ నార్త్ కొరియాకి ఉందని జపాన్ నమ్ముతుంది. జపాన్ని టెన్షన్ పెట్టి ఇంకో విషయం, రష్యా నార్త్ కొరియా మిలిటరీ కోఆపరేషన్. రష్యా సపోర్ట్తో నార్త్ కొరియా మిలిటరీ స్ట్రెంగ్త్ అండ్ ఫ్యూచర్లో ఊహించిన రేంజ్కి పెరుగుతుందని ఆ పేపర్లో వార్నింగ్ ఇష్యూ చేసింది. ఇక్కడ జపాన్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ రైజ్ చేస్తుంది. డిప్లొమసీ ఇంపార్టెంట్, కానీ ఆ డిప్లొమసీ వెనక స్ట్రాంగ్ మిలిటరీ పవర్ కూడా ఉంటేనే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది అని చెప్పింది. ఈ స్టేట్మెంట్ జపాన్ పాలసీలో వచ్చిన మేజర్ షిఫ్ట్ని చూపిస్తుంది. ఆ చేంజ్ ఏంటి అనేది నెంబర్స్ చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. జపాన్ తన డిఫెన్స్ బడ్జెట్ని జీడిపిలో 2%కి పెంచేస్తుంది. 2026కి జపాన్ డిఫెన్స్ స్పెండింగ్ రిలేటెడ్ కాస్టులతో కలిపి 9 ట్రిలియన్ ని దాటిస్తుంది. జపాన్ డిఫెన్స్ హిస్టరీలో ఇది ఒక రికార్డ్ అనమాట. అంతేకాదు ఈ వైట్ పేపర్లో ఫ్యూచర్ వార్ఫేర్ మీద కూడా ఫోకస్ చేస్తుంది. డ్రోన్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ లాంగ్ రేంజ్ మిసైల్స్, సైబర్ వార్ఫేర్, ఎక్కువ కాలం వార్ కంటిన్యూగా జరిగినా సరే ఫైట్ చేయగలిగే క్యాపబిలిటీని డెవలప్ చేయడానికి జపాన్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది. జపాన్ కిమ్ మావ విషయంలో భయపడటానికి ఇంకొక రీజన్ కూడా ఉంది. ఇప్పుడు నార్త్ కొరియా ఒక చైనా సపోర్ట్ మీద మాత్రమే డిపెండ్ అయ్యలేదు. కిమ్ మావ రష్యాతో ఒక పవర్ఫుల్ మిలిటరీ పార్ట్నర్షిప్ని ఎస్టాబ్లిష్ చేశాడు. ఆ పార్ట్నర్షిప్ని ఇప్పుడు యుక్రెయిన్ బ్యాటిల్ ఫీల్డ్లో టెస్ట్ చేస్తున్నారు. 2022లో రష్యా యుక్రెయిన్ మీద ఫుల్ స్కేల్లో ఇన్వేషన్ స్టార్ట్ చేసిన తర్వాత రష్యా అండ్ నార్త్ కొరియా మధ్య రిలేషన్స్ అనేవి బాగా క్లోజ్ అయింది. ఎందుకంటే రష్యాకి అమ్యునిషన్ అండ్ మిసైల్స్తో పాటు యుద్ధంలో పోరాడే మ్యాన్ పవర్ అర్జెంటుగా అవసరమైంది. ఇటువైపు కిమ్ మావ కూడా ఒక పవర్ఫుల్ ఎల్ఐ కంట్రీ నుంచి ఎకనామిక్ సపోర్ట్ కావాలి. దాంతోపాటు ఇంటర్నేషనల్గా ఏ కంట్రీ సపోర్ట్ లేకుండా ఒంటరిగా మిగిలిపోయిన కిమ్ మావకి దాని నుంచి బయటకు రావడానికి ఒక స్ట్రాంగ్ పార్ట్నర్ కావాలి. సింపుల్గా చెప్పాలంటే ఒకరికి వెపన్స్ కావాలి, ఇంకొకరికి సపోర్ట్ కావాలి. అందుకే ఒకరికొకరు
దగ్గరయ్యారనమాట. సో జూన్ 2024లో వ్లాదిమిర్ పుతిన్ అండ్ కిమ్ ఇద్దరు కలిసి ఒక కాంప్రిహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ట్రీటీ మీద సైన్ చేశారు. ఈ అగ్రిమెంట్ లో ఒక ఇంపార్టెంట్ క్లాజ్ ఏంటి తెలుసా? ఈ రెండు కంట్రీస్ లో ఒక కంట్రీ మీద ఏదైనా ఆర్మ్డ్ ఇన్వేషన్ జరిగి వార్ స్టార్ట్ అయితే ఇంకొక కంట్రీ వెంటనే మిలిటరీ అండ్ అదర్ సపోర్ట్ ని ఇవ్వాలి. అంటే ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ మాత్రమే కాకుండా అవసరం వచ్చినప్పుడు మిలిటరీ విషయంలో కూడా ఒకరికొకరు సపోర్ట్ చేస్తామని ప్రామిస్ చేసుకున్నారనమాట. అప్పట్లో నార్త్ కొరియా ట్రూప్స్ రష్యాలో ఉన్నాయనే రిపోర్ట్స్ కూడా వచ్చాయి. ఫస్ట్లో రెండు దేశాలు ఆ రిపోర్ట్స్కి రెస్పాన్స్ ఇవ్వలేదు. కానీ ఏప్రిల్ 2025లో రష్యాలోని కర్స్క్ రీజన్లో తమ సోల్జర్స్ని డిప్లాయ్ చేశామని రెండు దేశాలు అఫీషియల్గా ఒప్పుకున్నాయి. అప్పటి నుంచి ఈ రెండు దేశాల మధ్య ఉన్న పార్ట్నర్షిప్ గురించి ప్రపంచానికి క్లియర్గా అర్థమైంది. అంతేకాదు నార్త్ కొరియా రష్యాకి లార్జ్ స్కేల్లో ఆర్టిలరీ ఎమ్యునిషన్తో పాటు బ్యాలిస్టిక్ మిసైల్స్ని కూడా సప్లై చేస్తుందని 11 కంట్రీస్ శాంక్షన్ అండ్ మానిటరింగ్ గ్రూప్ చెప్పింది. దానికి రిటర్న్ గా రష్యా కూడా నార్త్ కొరియాకి మిలిటరీ ఎక్విప్మెంట్ ని, రిఫైన్డ్ పెట్రోలియం ని, టెక్నికల్ సపోర్ట్ ని ప్రొవైడ్ చేస్తుందని రిపోర్ట్ చేసింది. కానీ రష్యా అండ్ నార్త్ కొరియా మాత్రం మేమేమి ఇల్లీగల్ గా కోఆపరేట్ చేసుకోవట్లేదు, మా మధ్య ఉన్న బైలాటరల్ ట్రీటీ ప్రకారం చేస్తున్నామని డిఫెండ్ చేసుకున్నాయి. రష్యా అండ్ నార్త్ కొరియా పార్ట్నర్షిప్ ఈస్ట్ ఏషియా సెక్యూరిటీ ఫ్యూచర్ ని మార్చేస్తుంది. రష్యాకి యుద్ధం చేయడానికి వెపన్స్ అండ్ సోల్జర్స్ దొరుకుతున్నారు. నార్త్ కొరియాకి మనీ సప్లైస్ తో పాటు డిప్లొమాటిక్ ప్రొటెక్షన్ కూడా దొరుకుతుంది. కానీ వీటన్నిటికంటే వాల్యుబుల్ గెయిన్ ఏంటంటే రియల్ బ్యాటిల్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్. రియల్ వార్ కండిషన్స్ లో తమ వెపన్స్ ని టెస్ట్ చేసుకునే ఛాన్స్ కిమ్ మిలిటరీ ఫోర్సెస్ కి వచ్చింది. వెపన్స్ పర్ఫార్మెన్స్, డ్రోన్లు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు, మోడర్న్ బ్యాటిల్ ఫీల్డ్ కమ్యూనికేషన్లు, ఇవన్నీ నార్త్ కొరియా ఆఫీసర్స్ కి ప్రాక్టికల్ గా ఎక్స్పీరియన్స్ చేసే ఛాన్స్ దొరికిందనమాట. కాకపోతే ఇప్పుడు రష్యా తన మోస్ట్ సెన్సిటివ్ న్యూక్లియర్ మిసైల్ టెక్నాలజీని కిమ్ కి ట్రాన్స్ఫర్ చేస్తుందా లేదా అనేది ఈ వరల్డ్ మొత్తానికి పెద్ద మిస్టరీగా మారింది. ఇది జపాన్కి ఒక పీడకల లాంటిది. యూరప్ వార్ తర్వాత తిరిగి వచ్చే నార్త్ కొరియా దగ్గర బెటర్ వెపన్స్, బెటర్ వార్ నాలెడ్జ్, స్ట్రాంగ్ మిలిటరీ ఎలై కంట్రీ అయిన రష్యా సపోర్ట్ ఉంది. అసలే కిమ్ జపాన్ని తన ప్లే గ్రౌండ్ లాగా ఫీల్ అవుతూ ఉంటాడు. అందుకే జపాన్ అంత ఎక్కువగా వర్రీ అవుతుంది. పొలిటికల్ సైన్స్లో ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఉందన్నమాట. దాన్ని ర్యాలీ అరౌండ్ ది ఫ్లాగ్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ప్రజలకి మన కంట్రీకి బయట నుంచి డేంజర్ ఉంది అని అనిపించినప్పుడు వాళ్ళు టెంపరీగా గవర్నమెంట్కి సపోర్ట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఆ టైంలో గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేయడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపించరు. మిలిటరీ బడ్జెట్ని పెంచినా ఎవరు క్వశ్చన్ చేయరు. దాన్ని గవర్నమెంట్ చేసే సాక్రిఫైస్ లాగా ప్రజెంట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. భయం ఉన్న చోట ప్రశ్నలు తక్కువగా ఉంటాయి, సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది. ఆథరైటేరియన్ కంట్రీస్లో ఈ ఎఫెక్ట్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ మీడియా మొత్తం గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది. దానివల్ల గవర్నమెంట్ చెప్పే స్టోరీని ఛాలెంజ్ చేసే ధైర్యం ఎవరికి ఉండదు. నార్త్ కొరియా చాలా డేంజరస్ అని భయపడి జపాన్ కొత్త మిసైల్స్ ని కొంటుంది. జపాన్ కొంటున్న మిసైల్స్ ని చూసి భయపడి నార్త్ కొరియా అంతకంటే డేంజరస్ వెపన్స్ ని తయారు చేస్తుంది. ఇప్పుడు జపాన్ నార్త్ కొరియా తయారు చేసిన కొత్త వెపన్స్ ని చూపించి, చూసారా మేము అప్పుడే మిసైల్స్ కొని ఎంత మంచి పని చేసామో అని తన డెసిషన్ ని డిఫెండ్ చేసుకుంటుంది. అప్పుడు నార్త్ కొరియా మీరు ఫస్ట్ మిసైల్స్ ను కొనబట్టే మేము మా మిసైల్స్ ని ఇంక్రీజ్ చేసాం అని చెప్తుంది. ఎవడు గోల వాడిదనమాట. ఇక్కడ స్ట్రేంజ్ థింగ్ ఏంటంటే ఆ రీజన్ లో ఏ ఒక్కరికి యుద్ధం కావాలి అని ఉండకపోవచ్చు, కానీ అందరి దగ్గర ఉన్న భయం వెపన్స్ ఒక చిన్న రాంగ్ క్యాలిక్యులేషన్ కలిస్తే ఆ రీజన్ చాలా డేంజరస్ గా మారిపోతుంది. పొలిటికల్ సైంటిస్ట్ రాబర్ట్ జెర్విస్ దీన్ని సెక్యూరిటీ డైలమా అని ఎక్స్ప్లెయిన్ చేశారు. సింపుల్ గా చెప్పాలంటే ఒకరు తన సేఫ్టీ కోసం చేసే ప్రిపరేషన్ ఇంకొకరికి థ్రెట్ లాగా కనిపిస్తుంది. కిమ్ ఇప్పుడు జపాన్ మీద చాలా సీరియస్ గా రియాక్ట్ అవుతున్నాడు. దానికి మెయిన్ రీజన్ టామహాక్ మిసైల్ టెస్ట్. దీని మీనింగ్ రేపే వార్ స్టార్ట్ అవుతుంది అని కాదు, జపాన్ పైన అటాక్ చెయ్యమని నార్త్ కొరియా ఆర్డర్ చేసినట్లు ఎక్కడ ఎవిడెన్స్ లేవు. కిమ్ సిస్టర్ కిమ్ యో జాంగ్ ఇచ్చే వార్నింగ్ జస్ట్ మైండ్ గేమ్ మాత్రమే. ఇది ఇంకొక మిసైల్ టెస్ట్ కి ప్రిపరేషన్ అయి ఉండొచ్చు, కానీ డేంజర్ ఉందనేది మాత్రం నిజం. ఎందుకంటే వెపన్స్ నిజం కాబట్టి. ఈ రీజన్ లో పీస్ అంటే సైలెన్స్ కాదు, అందరూ కోపంలో ఉన్నా సరే మాట్లాడుకునే అవకాశం ఉండటం, అదే అసలైన పీస్ అనమాట. అక్కడ మీరేమనుకుంటున్నారు? కిమ్ నిజంగానే వారికి రెడీ అవుతున్నాడా, లేకపోతే ఇది జస్ట్ ఒక సైకలాజికల్ వార్ మాత్రమేనా? మీ ఒపీనియన్ ని కింద కామెంట్లో తప్పకుండా చెప్పండి. అండ్ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ మీకు తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.